బాగానేనా మన కాంప్రమైజ్ అవుతారు ఏంటి ఇది ఈవినింగ్ 6 వరకు అన్నారు కదా 3:30కి అయిపోయింది సీను అంటే లేదు సార్ అయిపోయింది సార్ అన్న. ఆ తర్వాత సెట్లో ఎంక్వైరీ అంట మా అసిస్టెంట్స్ని మళ్ళీ మోహన్ గారిని ఏంటి ఎందుకు ఫాస్ట్ అయిపోయింది ఈరోజు నాకు క్వాలిటీ కావాలి ఫిలిం నా ఫస్ట్ ఫిలిం క్వాలిటీగా ఉండాలి అనేది చాలా చాలా నాతో ఒక ఈజీగా ఒక 6 to 7 days కంటిన్యూ అడిగేవారు సార్. సార్ మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను నాకు క్వాలిటీ ఆఫ్ ఫిలిం కావాలి సబ్జెక్ట్ కూడా అలాంటిది నాకు అన్నట్టు. అంటే ఏ సినిమాకైనా అదే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి టెక్నీషియన్స్ అందరూ స్ట్రాంగ్ ఉంటారు. నెక్స్ట్ మ్యూజిక్ మీ టీము ఇన్ఫ్యూజన్ వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారనిపించింది. అంటే నేను ఆర్ఆర్ చూసింది అంటే సినిమా సాంగ్స్ కొంతమంది చేస్తారు కానీ ఆర్ఆర్ కథను అర్థం చేసుకుని చేయడం అంత ఈజీ కాదు. బట్ నాకు కాన్ఫిడెన్స్ ముందు నుంచి ఉంది సార్ అది. అందుకే మీకు మీరు అన్నారు ఆర్ఆర్ వెళ్తామా ఈ సినిమాకి ఆర్ఆర్ ఇంపార్టెంట్ అని నీకు చాలాసార్లు అన్నారు. బట్ వాళ్ళు ఫస్ట్ కాపీ చూశాక నాకు చాలా బాగా చేశారనిపించింది. Sir, are they doing regular programs, sir? Regular. Regular, sir. Now they are in US, sir. Oh. Mottam all the states. So they are like this those days Bonium kind of group, huh? Yeah, exactly. Okay. And మా songs are rice. They know audience pulse, sir, actually. వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ చప్పట్లు ఎక్కడ వస్తాయో వాళ్ళకి తెలుసు. కొన్ని సాంగ్స్ని ఫ్యూజన్ చేసి ప్లే చేస్తారు కదా, సో అందుకే వాళ్ళకి ఆ క్రేజ్. నేను అది బాగా అంటే ఆడియన్కి ఉన్నదాన్ని ఆడియన్కి ఇంకా బాగా ఎలాగా చేయాలి అనే థాట్ వాళ్ళకి ఉంది. అది ఆన్ ద స్పాట్ దే ఎక్స్పెరిమెంట్ అండ్ సింగ్ సార్. మా సాంగ్ అయితే సూపర్ సార్. అవునవును అసలు నేను ఎప్పటి నుంచో ఆ సాంగ్ రిలీజ్ చేయండి అని అన్నా, అది లేట్ చేశారు కానీ అసలు భలే. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు వాళ్ళు కూడా ఆ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అని అడిగారు. అంటే రాహుల్ మీది కాంబినేషను తన వాయిస్కి అసలు ఫస్ట్ మీ మేకప్ మీ అటైరే వేరుగా ఉంది. అంటే ఒక పుల్లాగా పడిపోయారు అసలు స్క్రీన్ మీద. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది. మీరు యాక్టింగ్ చేసి చాలా రోజులు అయింది కదా. గుర్తుందో లేదో సార్, యాక్చువల్గా ఈ మాస్ సాంగ్ దగ్గరే చాలా టైం తీసుకున్నాం. అవి రెండు మీరు తొందరగా అవునవును ఈ సాంగ్ కి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేయించింది సరే. దీనికి చాలా టైం పట్టుండే. అవును యాక్చువల్లీ మేము లాస్ట్ షూట్ అవునవును గణేష్ పండుగలు వస్తాయి, దసరా నేను ఇది థియేటర్కి రప్పించే సాంగ్ అని నమ్మాను సార్. అంటే ఎప్పుడైనా రిలీజ్ చేస్తే మర్చిపోతారేమో, దగ్గరలోనే చేద్దాం. సినిమా హిట్ సాంగ్ ఏమీ మర్చిపోరు, ఆడియన్స్ లాక్కెళ్ళిపోతూ ఉంటారు. సార్ ప్రొడక్షన్ డిజైనర్ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే అటైర్ లుక్ ఇవ్వడానికి తను కూడా శ్రీనివాస్ గారు కూడా శ్రీనివాస్ పొన్నం కదండి ఆ డైరెక్టర్ అది కూడా బాగా ఇచ్చాడు ఆయన సపోర్ట్. సార్ కంటిన్యూస్లీ రెయిన్ నో how you did you manage sir? I managed with rain coat sir. He cheated you sir. Yes. He actually cheated me sir. akkada rain undi sir, akkada rain undi sir. My problem is if I am wearing wig you can't wipe this. Exactly. Original hair means it's okay, you can put some dryer and everything. For wig what can rose sir oka pedda ante ela అంటే సత్యరాజు గారికి ఒక 2 o'clock అయ్యే వరకు ఆయన టైం తీసుకునేవాళ్ళు. నేను సార్ ఒక్క షాట్ సార్ వెళ్తే 4 షాట్లు వచ్చేవి, ఒక 2:45 అయిపోయేది. ఇంకా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి అడగడం మానేసాడు, 2:45 అవుతుంది అని అడగడం మానేశారు సార్. తర్వాత ఈటీవీ గణేషన్ గారు వచ్చారు. ఈటీవీ గణేషన్ గారికి తెలియదు 2 o'clock వరకు కాల్ షీట్ అనుకుని ఆయన పాపం 2కి నేను వెళ్ళిపోతాను అని రెడీ ఉండేవాడు. వెళ్ళిపోయేసరికి అనుకునేసరికి ఈయన పక్కన కూర్చోబెట్టుకుంది తమిళ్లో ఇంటిలో. ఎన్ని గంటల వరకు కాల్ షీటు సార్? అదే 2కి మార్నింగ్ ఫ్లైట్ సార్, 2కి జంప్ అంటే ఆ లాంగ్వేజ్లో ఏదో అన్నారు, బొక్క అవుతుంది అన్నట్టు. 2:45 3 నో సార్ వాళ్ళతో అయిపోయిన తర్వాత అయిపోయింది. ఆయనకి నమ్మకం లేదు, లేదు 2కి మీరు పంపించేస్తారు అన్నాను. 2 పెంచిపోయింది. ఒక లైట్ పెట్టాము, కరెక్ట్గా 2:15 అవుతుంది. లైట్ చూసి ఆరిపోతుంది వస్తుంది, మాకు అక్కడ షార్ట్ లేట్ అయిపోతుంది. ఏయ్ ఎవర్రది లైట్ వద్దురా, తీసేయండి రా లైట్, కరెక్ట్ టేక్రా. సో అలా తయారు చేశారు ఆయన. తర్వాత మన ఈటీవీ గణేష్ గారికి అలవాటు అయిపోయింది.
సార్ సార్ 2 o'clock సార్ కాల్ షీట్ సార్ అంటే నాకు తెలుసు డైరెక్టర్ గారు నాకు తెలుసు 2:45. పాప ఎవరు? పాప చాలా బాగా చేసింది. మేఘన చాలా బాగా చేసింది ఆ పాప. ఆ పాపకి నిజంగా ఒరిజినల్ గ్రాండ్ డాటర్ లాగా ఉంది సార్కి. పోటాపోటీగా చేశారు ఇద్దరు. టీవీ ఆర్టిస్ట్ ఐ థింక్ నో, సూపర్ సింగర్. సినిమాలో ఉంది, సీరియల్స్. F3లో ఫస్ట్ ఫిల్మ్ తను. F2. Sir, she can do a very good speech on the stage, sir. ఇప్పుడు పిల్లలందరూ అసలు ముదురులు సార్ మాట్లాడమంటే. అంటే వాళ్ళు నిజంగా ఆ ఎమోషన్ కళ్ళల్లో చాలా బాగా పండించింది అనిపించింది సార్. ఆ రియల్ ఆ పెయిన్ ఫీల్ అయ్యారు సార్ అంతా. అంటే తాత మనవరాలు ఇద్దరు అసలు పర్ఫెక్ట్, నిజంగా తాత మనవరాలు వాళ్ళతో ట్రావెల్ అయ్యారు. నాకు అనిపించింది, అంటే మీరు అన్నారు ఒక 4 పెట్టి ఒక 10 మందిని పెట్టి మీరు షో చూడండి అసలు వాట్ దే ఆర్ ఫీలింగ్ అనేసి అడిగినప్పుడు నేను అలా చూస్తే వాళ్ళు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు సార్. అసలు ఆడియన్స్కి బార్బరిక్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మామూలుగా మీరు? బార్బరిక్ ఎందుకు చూడాలని? సార్ బార్బరిక్కి పేరు వచ్చిందంటేనే త్రిబాణం వల్ల సార్. అసలు మనకు గుర్తున్నదే బార్బరిక్ ఎవరు అని అంటే త్రిబాణం వల్ల గుర్తు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ అప్పుడు చనిపోకపోతే 1 minute కురుక్షేత్రం ఫినిష్ అయిపోతుంది. బార్బరిక్ గురించి మాకు జనాలు కొంచెం చెప్పండి అసలు. అదే నేను జనాల గురించే చెప్తున్నాను సార్. ఆ 3 arrows ప్లే దానివల్ల కురుక్షేత్రం 1 minute ఫినిష్ అయిపోతుంది కాబట్టి. ఓహో, ఆ 3 arrows కురుక్షేత్రం మొత్తం ఆ వార్ మొత్తం ఈ త్రిబాణం వల్ల క్లోజ్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఒక్క క్షణం అంత పవర్ ఉంటుంది. ఆ పవర్, ఆ 3 arrows ట్రావెల్ ఉంది సార్, అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్. ఆ ట్రావెల్ని మనం ఇప్పుడున్న సోషల్ వానికి మనం బ్లెండ్ చేసి పంపిస్తే 100% ఎంజాయ్ చేస్తారు ఆడియన్. అంటే ఒక బాణం దిశానిర్దేశం, రెండవది కల్ప్రిట్ని గుర్తించటం, కల్ప్రిట్ని అంతం చేయటం అనేది ఒక మ్యాజికల్ ఇది. అంటే చేతిలో కత్తి పట్టుకోకుండా, కర్ర పట్టుకోకుండా, గన్ను పట్టుకోకుండా హౌ టు ఎలా అనేది నాకు అది చాలా ఇది అనిపించింది సార్. అందుగురించి నేను అది చెప్పాలనుకున్నాను. మీకు కూడా చెప్పారు సేమ్ త్రిబాణం గురించి దీని గురించి? లేదు సార్, అప్పుడు నేను ఇంతకుముందు గోల్డ్ రష్ చేస్తున్నాను కదా సార్, అంత మైథాలజీ మీద చాలా క్వశ్చన్స్ అడిగి ఉన్నా. సో ఇలాంటి క్యారెక్టర్స్ గురించి తరోగా చదువుకుని అప్పట్లో ఇట్స్ లైక్ 20 years ago ఉండింది సార్ మాది. 18 years ago గోల్డ్ రష్ ఫస్ట్ సిరీస్ జీ తెలుగు. ఓకే ఓకే. సో గోల్డ్ రష్ అంత మైథాలజికల్ క్వశ్చన్స్ అడిగి అప్పుడు కనుక్కున్నాం. అంటే 2 రకాల థియరీస్ ఉంటాయి సార్. ఒకటేమో 3 బాణంలో ఒక్కటేమో వెళ్ళి శత్రువుని మార్క్ చేసుకుంటుంది సార్, ఇంకొక బాణమేమో తన వాళ్ళని మార్క్ చేసుకుంటుంది, తనకు వాళ్ళని హర్ట్ అవ్వకుండా. మూడవ బాణం అంటే వాళ్ళని కాపాడుకుంటుంది. మూడవ బాణమేమో ఆ మార్క్ చేసిన దాన్ని వెళ్ళి స్మాష్ చేసేస్తుంది, ఫినిష్ చేసేస్తుంది. సో అది మన సినిమాలో మన బార్బరిక్డు మన ఇప్పుడు అది సినిమాలో జనరల్. ఇది నిజ జీవితంలో ఇక్కడ 3 బాణాలు ఎవరు ఇక్కడ ఈ సినిమాకి? దట్ ఇస్ అది. ఇందులో అదే సార్ మ్యాజిక్. తాత మనవరాల కోసం యుద్ధం చేస్తుందా అన్ని తెలిసి తెలియనట్టుగా అడుగుతున్నారు. జస్ట్ వెరీ స్మార్ట్ సార్ మీరు. ఇంత మంచి యాక్టర్ వినాలని నాకు ఎప్పుడూ తెలిసింది. ఏమీ తెలియనట్టు స్టోరీ అంతా తెలుసు. అంటే మెయిన్ బాణం విజయ్ గారు, ఒకళ్ళు వశిష్ఠ, మూడో బాణం సార్. ఇది పెద్ద బాణం, ఇది పెద్ద బాణం, ఇది కట్టప్ప బాణం. ఇది అసలు మీరు వీళ్ళ ముగ్గురిని వదిలారు. యాక్చువల్లీ పాండవులు దీంట్లో సుందరాఖండ్లో దాచి పెడతారు కదా జంబి చెట్టు మీరు. డైలాగ్ చెప్పి వినిపించవా? ద పాపులర్ డైలాగ్ ఆఫ్ సాచి. ఏక్ బార్ తెలుగు బలి క్యూట్ చెప్తా. అవునా? సాయంత్రం వరకు వచ్చేద్దాం, సినిమా గినిమా అంటూ వేరే ప్రోగ్రామ్ పట్టకు ప్లీజ్. చాలా పవర్ఫుల్ డైలాగ్ సార్. అవి आपको समझ में everyone is saying कि मैं बहुत सार ने समझ लिया मगर सार ने सोच रहा है ये कैसा पॉपुलर हो गया, ये कैसा पॉपुलर हो गया, ये डायलॉग बोल के सब हमने कर दिया. कहां से पॉपुलर, कैसे पॉपुलर हम कर रहे हैं अब इंटरव्यू में धीरे धीरे. వెరీ గుడ్. బార్బరిక్ టీమ్ చెప్పండి. అంటే ఇందాక మీరు చెప్పిందే
మీ సైడ్ నుంచి అన్ని క్యూట్ లవ్ స్టోరీస్ ఫన్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదా, ఫైనలీ ప్రోడక్ట్ చూశారు సార్, సినిమా చూశాక మీ ఫీలింగ్ అది ఆడియన్స్ అడుగుతున్నచ్చు, అది టెక్నిక్ అడుగుతున్నచ్చు, మీరు చెప్పాలి సార్. అంటే మీరు నరేషన్ టైంలోనే ఆల్రెడీ సినిమా చూపించాడు ఉంటాడు కదా. అవునవును. దానికి ఆయన ఏదైతే చెప్పాడో అది తీసాడు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, సెకండ్ హాఫ్ అన్నిటికీ దానికి ఆన్సర్ ఇచ్చాడు. డెఫినెట్గా ఇది థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి, మలయాళం డబ్బింగ్లో మనం చూసే వీళ్ళకి, వాళ్ళకు కూడా యాక్చువల్గా తెలుగులో కూడా ఇలాంటి మంచి సినిమాలు, కంటెంట్ సినిమాలు వస్తాయని మాత్రం ప్రూవ్ చేసుకుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమా అందరికీ కూడా మంచి పేరైతే తీసుకొస్తుంది టీం అందరికీ. విజయ్ గారికి డబ్బులు బాగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. 100%. మీరు మార్కులు ఇవ్వాల్సి వస్తాయి, ఇవ్వండి సార్ మార్కులు ఆర్టిస్టులందరికీ. కొంచెం అడిగారు కాబట్టి ఫస్ట్ 10 out of 10 అందరికి మార్కులు 100 ఇస్తాను, అందరూ తల 10 పంచుకోండి, ఇంకో 20 మిగులుతాయి. 8 మందే కదా ఇక్కడ ఉంది. అదే అందరూ బాగా చేశారు. వానరా సెల్యులాయిడ్ పైన ఈ బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్ అనే సినిమా రిలీజ్ అవబోతుంది. థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆ టీం అందరితో ఇవాళ నేను ఇలా కూర్చుంటాం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. సత్యరాజ్ గారు ఆఫ్టర్ ప్రతిరోజు పండుగే పక్క కమర్షియల్ తర్వాత మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమాలాగా ఈ సినిమా ఒక థ్రిల్లర్ దాంట్లో చేశారు. అట్లాగే ఉదయ్ భాను గారు, ప్రతి ఒక్కళ్ళు, వశిష్ఠ గారు, ఇట్లా మంచి టీంతో వస్తుంది ఈ సినిమా. డెఫినెట్గా చూడండి. ఇలాంటి సినిమాని చూస్తే ఇంకా థ్రిల్లర్ సినిమాలు మన తెలుగులో కూడా ఒక మలయాళం సినిమాలాగా వస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.